తర్వాత యుగళ గీతాన్ని అందించడానికి విశ్వనాథ్ గారు, పద్మశ్రీ గారు రాబోతున్నారు. ఒక చక్కటి ప్రబోధ గీతం విన్నాం. మరి తర్వాత ఏ పాట వినబోతున్నాం, వాటి వివరాలు మీరు చెప్పండి. ఇప్పుడు పాడబోయే పాట ఈ వసంత వేళలో అనే పాట పాడుతున్నాను. రచన శరత్ గారు, సంగీతం తిరుపతి రామానుజర్ గారు. ఈ వసంత వేళలో విరులు విరిసిన వాటిలో మలయ పవనం మధురమైన సొగసులే మురిపించెను. ఈ వసంత వేళలో విరులు విరిసిన వాటిలో సుగంధమున సుమములన్నీ మమతలెన్నో రేపెను. ఈ వసంత వేళలో గుసగుసలాడెను చిరుగాలి, కలగల పారే గోదావరిలో గుసగుసలాడెను చిరుగాలి. జుమ్మని పాడే తుమ్మెదగానం జిలిబిలి ఊహల నల్లెను. ఈ వసంత వేళలో విరులు విరిసిన వాటిలో మలయ పవనం మధురమైన సొగసులే మురిపించెను. ఈ వసంత వేళలో అందము చిందే ఆమనిలో అనురాగానికి హారతులిచ్చి, అందము చిందే ఆమనిలో అనురాగానికి హారతులిచ్చి, అందలమెక్కి ఆనందంతో ఆకాశంలో తేలుదా. ఈ వసంత వేళలో విరులు విరిసిన వాటిలో మలయ పవనం మధురమైన సొగసులే మురిపించెను. ఈ వసంత వేళలో ఈ పాటపై ఎంకే రాము గారి స్పందన తెలుసుకుందాం. ఈ యుగళ గీతం చాలా హుషారుగా సాగిందమ్మా. ఇద్దరు గాయని గాయకులు కూడా చాలా చక్కగా యుగళాలను బాగా కలిపి పాడారు. ఈ పాట నిండా ప్రకృతి వర్ణన ఉంది. ప్రకృతి వర్ణనలోని పదాలన్నీ చాలా చక్కగా వాచిక శుద్ధితో శృతిపక్వంగా ఆలపించిన ఇద్దరు గాయని గాయకులను అభినందిస్తున్నాను నేను. మేడం, మీ స్పందన ఈ పాటపై? ఈ వసంతయామినిలో ఈ పాటల పల్లకిలో ఎక్కడో ఊరేగి మమ్మల్ని మేమే మైమర్చిపోయాం. అంత బాగుంది ఈ పాట, చాలా బాగా పాడారు.